గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను, గొల్లవారికి శివాలు పుట్టేను. గంగలో అస్తులు గయలో పిండాలు శ్రద్ధతో పెట్టేరు. ఆకాశవీధిలో రాకాశి పంపులు వచ్చిపడేను, ఆనెగొంది వారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టేను, అతలాకుతలమయ్యేను. నంది కడుపున నరుల పేర కమ్మలు అనగా చీటీలు వచ్చేను. కోయల సీమ గొడవల పాలగును, వినుకొండ కొల్లబొయ్యేను. కేతసాలూరులో వింతకూతలు పుట్టేను, పాతకోట పట్నమయ్యేను. ఆత్మకూరువారు అడవి పాలయ్యేరు, మోదుకూరువారు మట్టిలో కలిసేరు. గ్రామసీమలు పట్నాలు గ్రహపీడలచే నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చరిల్లేను, కాసుకై ఖూనీలు జరిగేను. జలములు అణగిపోయేను, జగములు వణకిపోయేను, జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజల గుంపు ఆనెగొందకు వచ్చి చేరేను. ఆర్కాటువారు అవనిలో కలసిపోయేరు, ఆరణి అధ్వాన్నమయ్యేను. అరవలు కన్నడులు అడవి పాలయ్యేరు.